ఉదయకాలమున మరోసారి మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. బైబిల్లో తిమోతి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ఒక వచనం ఇలా ఉంది. తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అయితే అందులో ఆఖరి వచనం 16వ వచనంలో ద లాస్ట్ సెంటెన్స్ ఇలా ఉంది. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ఎలాగు చేసి అనేది ఈ వచన భాగంలో ఉన్నది. మనం ఈ రోజున ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ రక్షించుకొందువు అని చెప్పినప్పుడు మన రక్షణను గురించి మాట్లాడడం లేదు. అంటే పాపములు క్షమించబడి పాపపు శిక్ష అయిన నరకం నుండి తప్పించబడేటువంటి ఆ రక్షణ కార్యాన్ని గురించి మాట్లాడడం లేదు. కానీ రక్షింపబడినటువంటి వారు కడవరకు భద్రపరచబడుట, క్రీస్తులో భద్రపరచబడటం గురించి మాట్లాడుతున్నాడు. లేక వాక్యములో భద్రపరచబడటం గురించి మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ రక్షించుకొందువు అని అంటే అర్థం. కాబట్టి తిమోతి ఎవరిని రక్షించలేడు, కానీ బట్ బోధలో ఉండేలాగన కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఒక రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. సంస్కరణ చేసే పని అదే. నీవు విశ్వాసిగా నీ జీవితాన్ని సరిగా ప్రారంభించావు. నీ స్టార్టింగ్ పాయింట్ బాగుంది. కానీ నువ్వు నడుస్తూ ఉండగా ఎక్కడైనా ఒకవేళ మార్గం తప్పినటువంటి సూచనలు కనిపిస్తే నిన్ను మరలా వెనుకకు తీసుకొచ్చి మార్గంలో పెట్టి నడిపించేదే సంస్కరణ. అలాంటి రక్షణను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో కనుక విశ్వాసులైన వారు దారి తప్పిపోకుండా నువ్వు కాపాడుకునేటువంటి అవకాశం నువ్వు ఇలా చేస్తే నీకు ఉంటుంది అన్నాడు అన్నమాట. నువ్వు ఇలాగున చేసి నిన్ను కాపాడుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా కాపాడుకుంటావు. ఎలా చేసి అని అడిగితే ఈ 4వ అధ్యాయంలో 6వ వచనం నుండి 16వ వచనం వరకు ఆ సంగతులన్నీ చాలా వివరంగా వ్రాశాడు. అందులో మొదటి సంగతి ఏంటి అంటే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల, చాలు ఆ మాట చాలు. ఈ సంగతులను సహోదరులకు నీవు వివరిస్తే నిన్ను కాపాడుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా నువ్వు కాపాడుకుంటావు. ఈ సంగతులు అని ఏ సంగతులను గురించి మాట్లాడాడు? ఈ సంగతులని దేని గురించి మాట్లాడాడు అంటే, ఎంతవరకు ఈ 3 అధ్యాయాలలో మనం ధ్యానించినటువంటి విషయాలను గురించి మాట్లాడాడు. ఉపదేశ సారం ఏంటండి? ఏమండి? ప్రేమ. అది ఎప్పుడు నేర్చుకున్నాం? ఈ తిమోతి పత్రిక మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేర్చుకున్న ఉపదేశ సారం ఏంటో. అంటే ఉపదేశమంతటినీ మనం విన్న తర్వాత, లేక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన తర్వాత దాని యొక్క సారము మన జీవితంలో ప్రవహించాల, నింపబడాల, ప్రవహించాల. అదేంటి అంటే ప్రేమ అన్నాడు. వాక్యమంతా ధ్యానించేసిన తర్వాత జ్ఞానం అభివృద్ధి చెందటం దేవుని యొక్క చిత్తం కాదు.
జ్ఞానం అభివృద్ధి చెందాలి. కానీ అంతటితో ఆగిపోవటం దేవుని యొక్క చిత్తం కాదు. నీ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే. అలానే దేవుని వాక్యాన్ని ధ్యానించి మంచి బోధకునిగా తయారవటం దేవుని యొక్క చిత్తం కాదు. అంటే ఆ బోధతో సరిపెట్టేసుకుంటే అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే ఉపదేశ సారం మనం బోధకులుగా మారడం కాదు. ఉపదేశ సారం మనం జ్ఞానవంతులంగా మారడం కాదు. ఉపదేశ సారం మనం ఏవో కార్యక్రమాలని చేయటం కాదు. ఉపదేశ సారం ప్రేమలో అభివృద్ధి చెందటం, అది ఉపదేశ సారం. సో నువ్వు ఎంత ఎక్కువగా ఉపదేశాన్ని వింటూ ఉన్నావో అంత ఎక్కువగా మనలో నుండి ఆ దేవుని ప్రేమ పొంగి పొర్లాలా. ఇది జరిగితేనే ఆ ఉపదేశం మనలో పని చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పాడు. 2వ అధ్యాయంలోని 3వ అధ్యాయంలోని. 2వ అధ్యాయంలో అసలు సంఘం అంటే ఏంటి మాట్లాడాడు. ఒకటి మాట్లాడి అందులో స్త్రీల పాత్ర ఏంటి, పురుషుని పాత్ర ఏంటి. ఆ తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అసలు ఈ సంఘానికి నాయకుడు ఎలా ఉండాలి, ఈ నాయకులు సంఘాన్ని అంత ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరత ఏంటో, వారు కాపాడవలసినటువంటి బోధ ఏంటో దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడాడు. ఎందుకు అంటే అబద్ధ బోధకులు వచ్చేసారు. వారు బోధను మార్చేస్తున్నారు, విశ్వాసులను మార్చేస్తున్నారు. అసలు సంఘం యొక్క స్థితిగతులే మారిపోతున్నాయి. అందుచేత నాయకత్వం ఎంత పటిష్టంగా ఉండాలని దేవుడు చెప్పాడు. ఇవన్నీ చెప్పేసిన తర్వాత నువ్వు గనక ఈ సంగతులను బోధిస్తే నిన్ను కాపాడుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా కాపాడుకుంటావు. సో ఈ సంగతులు ఎంత ప్రాముఖ్యమైనవో మీరు ఆలోచించండి. సో ఈ సంగతులను సహోదరులకు వివరించు. తిమోతి వివరించు, మానివద్దు. ప్రజలు విన్నారా వినకపోయారా అనేది నీ పని కాదు, నీ పని వివరించటమే. వినినవాడు బహుమానాన్ని పొందుకుంటాడు, వాడిలో సంస్కరణ జరుగుద్ది. వినకపోతే దేవుడు చూసుకుంటాడు, వాడు దేవునికి లెక్క అప్పగిస్తాడు. బట్ నీ పని ఏంటంటే నువ్వు వివరించు, నువ్వు చెప్పు, వివరంగా చెప్పు. వివరంగా చెప్తే ఏం జరుగుద్ది అంటే 2 పనులు జరుగుతాయంట. ఒకటి, ఏ బోధ అయితే నువ్వు బోధిస్తూ ఉన్నావో ఆ విశ్వాస సంబంధమైన లేక విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములలో మీరు పెంపారుతారు. పెంపారుట అంటే అభివృద్ధి చెందుట, ఎదుగుట. యు విల్ గ్రో ఇన్ ఫెయిత్. ఎందుకంటే ఆ బోధ మన జీవితానికి ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది, మన జీవితాన్ని మలుస్తుంది. అది దేవుడు అలాగే ఏర్పాటు చేశాడంతే. సో అభివృద్ధి కనపడుతుంది. రెండవది ఇంకోటి ఏంటంటే, తిమోతి నువ్వు మంచి పరిచారకుడవు అనిపించుకుంటావు అన్నాడు. ఎలాగా చూడండి, అదే వచనంలో ఉంది. క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉంటావు. నువ్వు దేవునికి నమ్మకమైన పరిచారకుడిగా ఉండాలి అంటే తిమోతి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా?
ప్రజలు కోరుకున్న దానిని బోధించటం కాదు. దేవుడు బోధించమని చెప్పిన దానిని నువ్వు బోధించాలంతే. ప్రజలు కోరుకుంటారు రకరకాలుగా. అవన్నీ బోధించటానికి తిమోతి నిన్ను అక్కడ నియమించలేదు. కాబట్టి ఊరికనే నువ్వు ఆ వలలో చిక్కుకుపోవద్దు. స్టాండ్ విత్ ద లార్డ్, స్టాండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సహోదరులకు వివరించి చెప్పు. చూడండి, తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో, 2వ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. అంటే ఏ సమయంలో నేను వాక్యాన్ని ప్రకటించు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఖండించు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో గద్దించు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపుకు తిరుగు కాలము. కాబట్టి బీ కేర్ఫుల్. వారు కోరుకుంటారంట. ఏం కోరుకుంటారు? కల్పనా కథలు కోరుకుంటారంట. దురద చెవులు కలిగిన వారై వారి యొక్క దురాశలకు అనుకూలంగా బోధించేటువంటి బోధకులను కోరుకుంటారంట. కానీ నీ పని మాత్రం అది కాదు తిమోతి. నీ పని ఏంటంటే యేసుక్రీస్తు నీకు అప్పగించిన బోధను సంఘానికి వివరించి చెప్పు. టు దిస్ ఐ am committed. ఈ బోధకు నేను సమర్పించబడిన వ్యక్తిని. అందుచేత ఈ బోధ వివరించక మానకు అని మాట్లాడుతున్నాడు. వివరించు, సహోదరులకు వివరించు. ఖచ్చితంగా దేవుడు ఏర్పరచుకున్న వారు ఉన్నారు, వారు వింటారు. కొందరు వినడం మానేసినా దేవుడు ఏర్పరచుకున్న వారు ఉంటారు, వారు వింటారు. సో వారు ప్రభు యొక్క రాకడ సమయంలో ఆయన సన్నిధికి చేరుకుంటారు, నిర్దోషంగా చేరుకుంటారు. ప్రభు ఎదుట ధైర్యంగా వారు నిలబడగలుగుతారు. వారికి పరలోక రాజ్యంలో సంపూర్ణమైన ప్రవేశం దొరుకుద్ది. అది మన యొక్క బోధకు గురి కావాలి. సో కాబట్టి ఈ సంగతులను నీవు వివరించు. ఇది మొదటి విషయం. నీవు ఇది చేస్తే నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా రక్షించుకుంటావు. రెండో విషయం ఇంకోటి ఉంది. 7వ వచనంలో మాట్లాడాడు. తిమోతి మొదటి పత్రిక 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. రెండోది ఇది. నువ్వు ఇలాగు చేస్తే అన్నప్పుడు రెండో మాట ఇది. ఎలాగు చేయాలి అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు నువ్వు వెళ్ళకూడదు. యూజ్లెస్ టాక్ అని అర్థం. పనికి రాని సంభాషణ ముసలమ్మ ముచ్చట్లంటే. ముసలమ్మలు మాట్లాడేది ఏంటి? ఎప్పుడో జరిగిపోయిన వాటన్నిటినీ గుర్తు చేసుకొని అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది, అప్పుడు నేను ఇలా చేశాను, ఇప్పుడు ఇలాగ అయిపోయాను. అదే కదా ముసలమ్మ ముచ్చట. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇవి ఇంకా ఏం చెప్పాడంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఇవి.
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. నిజంగా ఒక వ్యక్తి అనుభవంతో, ఆ వయస్సు వచ్చిన తరువాత అనుభవంతో, ఆ అంతటి ముసలి వయస్సు వచ్చిన తర్వాత అనుభవంతో, ఇదిగో నేను ప్రభువు కోసం ఇలా జీవించగలిగాను, ఈ అనుభవాన్ని మీకు అప్పగిస్తున్నానని ఒకవేళ చెప్పగలిగితే అది మంచిదే. కానీ ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా, ఎంత ముసలైపోయినా అపవిత్రతతో కూడినటువంటి మాటలు మాట్లాడే జోలికి నువ్వు పోవద్దు. అవి నువ్వు విసర్జించు అన్నాడు. పనికి రాని మాటలు మాట్లాడకూడదు. అందుకనే కొంతమందిని వారు మాట్లాడుతూ ఉండేటప్పుడు, అసలు ఆయన వయసు ఏంటండి, ఆయన మాట్లాడే మాటలు ఏంటండి అని అంటూ ఉంటారు కొంతమంది. ఆ వయస్సుకి ఆ అనుభవంతో కూడినటువంటి మాటలు ఉండాలి. ఆ మాటలు వినేవారికి అవి చైతన్యాన్ని కలుగు చేయాల. మంచి చేయటానికి, దేవుని సన్నిధిలో చక్కగా నిలబడటానికి, భక్తిలో కొనసాగటానికి ఉపయోగపడేటువంటి మాటలు అయి ఉండాలా. ఒకవేళ అలా కాని పక్షంలో కేవలం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లయితే విసర్జించేసి ఏం చేయమన్నాడు? దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనము. ఇందులో నేను స్ట్రెస్ చేయాలనుకున్నటువంటి మాట ఏంటంటే, నీకు నీవే సాధకము చేసుకో. నీకు నీవే. భక్తి విషయంలో నువ్వు ఎవరి మీద ఆధారపడొద్దు. ఎందుకంటే నువ్వు ఎవరి మీదైనా ఆధారపడితే బహుశా ఒకరోజు బాగుంటుంది, రెండో రోజు బాగుంటుంది, మూడో రోజు బాగుంటుంది, నాలుగో రోజున ఒకవేళ వాడు మార్గం తప్పితే నువ్వు మార్గం తప్పుతావు. ఎలాగైపోద్దంటే మనం ఒక ట్రైన్ గురించి చెప్పుకున్నాం కదా, అలా అయిపోతుంది. ఒక ఇంజిన్ ఉంది ముందుని, దాని వెనక చాలా బోగీలు ఉన్నాయి. బోగీలు కాదు, మొదట మార్గం తప్పింది. ఇంజిన్ మొదట మార్గం తప్పేసింది. బోగీలు ఏంటి? ఇంజిన్ మీద ఆధారపడ్డాయి. సో కాబట్టి ఇంజిన్ ఎలాగ వెళ్తే బోగీలు అలాగ వెళ్ళిపోతాయి, అంతే. సో నెవర్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. వాక్యం దగ్గరికి రా. వాక్యం మీద ఆధారపడు. వాక్యం చెప్పిందా దాన్ని చేయి. ఇంకొకటి, ఎవరి కోసం ఎదురు చూడొద్దు, ఎవరి మీద ఆధారపడొద్దు, ఎవరి కోసం ఎదురు చూడొద్దు. దేవుడు నీకు వాక్యంలోని ప్రత్యక్షత కలుగు చేశాడు. అది చెయ్యటానికి ఎవరుంటారు, ఎవరైనా చేస్తే అప్పుడు నేను చేస్తాను అనుకోవద్దు. యు బీ ద ఫస్ట్ వన్. ఏమలా చేయటానికి మనకి ధైర్యం సరిపోవట్లేదా? వాక్యమని తెలిసిన తర్వాత, అదే దేవుని చిత్తమని గ్రహించిన తర్వాత దానిని చెయ్యటానికి ఇంకెవరి గురించో ఎందుకు ఎదురు చూడాలా? యు డూ ఇట్. దానియేలు అలాగ నిలబడ్డాడండి. దానియేలు అలా నిలబడ్డాడు. దానియేలుతో పాటు ఇంకా చాలామంది యవనస్తులు వచ్చారు అక్కడి నుంచి. దానియేలు ఒక్కడే కాదు, ఇంకా చాలామంది వచ్చారు. వారందరూ ఏం చేశారంటే, రాజుగారు చెప్పినటువంటి ఆజ్ఞకు భయపడిపోయి వారు తమ్మును తాము కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాజీ పడిపోయారు. దానియేలు నిలబడ్డాడు. దానియేలుకి ఎవరు చెప్పారు? అక్కడ క్లియర్గా ఏముంటుందంటే, దానియేలు ఉద్దేశించి
తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశాలు తన లోపల నుంచి దేవుని యొక్క ఆత్మ ప్రేరణను బట్టి కలిగినటువంటివి. ఆయనకి వాక్యం ద్వారా అర్థమైన విషయం ఏంటంటే, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి నా దేవునికి నేను నమ్మకంగా ఉంటాను. రాజ్యం శత్రు రాజ్యమే. ఉన్న వాళ్ళందరూ తనకి వ్యతిరేకంగా నిలబడినటువంటి వారే. తనతో పాటు చెరలో వచ్చినటువంటి యూదులు కూడా దానియేలు యొక్క అభిప్రాయంతో ఏకీవించినటువంటి వారు కారు. కానీ దానియేలు ఫస్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మ ఇంకా కార్యం చేశాడు. ఆయనతో పాటు నిలవటానికి ఇంకొక ముగ్గురు ముందుకు వచ్చారు. షద్రకు, మేషకు, అబేద్నెగో. యు బీ ద ఫస్ట్ వన్. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కడినే నిలబడితే ఎలా అందరూ నన్ను వింతగా చూస్తారే. అందరూ నిన్ను వింతగా చూడవచ్చు, కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కదా. నీతో నిలవబడే వారిని దేవుడు ఏర్పరుస్తాడు. ఒకసారి ఏలియా అలాగే భయపడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి, ఇంక చచ్చిపోతాను ప్రభు నన్ను తీసుకెళ్ళిపో అంటే, నీకు ఇంకా తెలీదు, నువ్వు ఒక్కడు అనుకుంటున్నావు. అక్కడ 7,000 మంది ఉన్నారు. గో. పౌలు అనుకున్నాడు, భయపడుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి పౌలుకి దేవుని యొక్క ప్రత్యక్షత లభించి, పౌలు నువ్వు భయపడకు, దేవుని వాక్యాన్ని ప్రకటించు, ఇక్కడ నేను ఏర్పరచుకున్నటువంటి జనం ఉన్నారు. నీకు దేవుని వాక్య ప్రత్యక్షత లభించిందా? నీకు నీవే మొట్టమొదటి అడుగు వేసి సాధకం చేయటం ప్రారంభించు. సాధకం అంటే ట్రైనింగ్, ప్రాక్టీస్ చేయటం. ఏ సత్యమైతే నీకు బోధించబడిందో, ఏ సత్యాన్నైతే దేవుడు నీకు తెలియపరిచాడో, ఆ సత్యాన్ని పట్టుకొని జీవించటం ప్రారంభించు. అది సాధకం చేయటం అంటే. అదే సత్యాన్ని పట్టుకొని నువ్వు ప్రతిరోజు, ప్రతి సందర్భంలో నువ్వు జీవించటానికి ప్రయత్నం చేయి. ఎవరి మీద ఆధారపడద్దు. విచారకరమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మన జీవిత భాగస్వామి కూడా నీ భక్తి విషయంలో నీకు సహకరించకపోవచ్చు. దే మే నాట్ అండర్స్టాండ్. ఎందుకంటే మనం అందరం మనుషులేమే కదా. వీ ఓన్లీ లుక్ అవుట్ సైడ్. బాహ్యంగా చూస్తాం, బాహ్యంగా తీర్పులు తీరుస్తాం. కానీ దేవుని యొక్క ప్రణాళికని కనుక అర్థం చేసుకోగలిగితే we will live for it. కాబట్టి ఈ సమయంలో నీకు నీవే సాధకం చేసుకో. ప్రాక్టీస్, ట్రైన్ యువర్ సెల్ఫ్. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, పరలోక సంబంధమైన దీవెనలు అన్నీ ఇచ్చాడు. నువ్వు ట్రైనింగ్ చేసుకోవటమే నీ వంతు. నీకు దేవుడు, నువ్వు రక్షించబడిన వెంటనే నీలో తన యొక్క పరిశుద్ధాత్మను ఉంచాడు, ముద్రించాడు. అలానే నిన్ను సహవాసంలోనికి తీసుకొచ్చాడు. అలాగనే నీకు దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు. యూ కెన్ రీడ్ అండ్ మెడిటేట్. నీ మట్టుకు నువ్వు చదువుకోగలవు, నువ్వు ధ్యానించగలవు. ఇందులో విషయాలు అర్థం చేసుకునేలాగిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. తిమోతి, నువ్వెవ్వరి మీద ఆధారపడదు. ఎందుకంటే ఆధారపడితే భక్తి పక్కత్రోవ పట్టే అవకాశం ఉంది, కుంటుపడే అవకాశం ఉంది, కొన్నిసార్లు ఈవెన్ చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. డేర్ టు స్టాండ్ అలోన్. యోసేపు ఒక్కడే నిలబడ్డాడు.
దానియేలు ఒక్కడే నిలవబడ్డాడు. మోషే ఒక్కడే నిలవబడ్డాడు. మనకి క్రొత్త నిబంధనలో కూడా చాలామంది నాయకులు కనపడతారు, ఒక్కరే నిలవబడ్డారు. వారు దేవుని కోసం నిలవబడ్డారు. అలా నిలవబడ్డారు కనుకనే గొప్ప కార్యాలు చూడగలిగారు. ఇందులో 2 విధాల ప్రయోజనాలు ఉన్నాయి. 8వ వచనం మాట్లాడుతుంది, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ప్రయోజనాలు ఏంటంటే, ఇప్పుడు ఉపయోగపడుతుందంట, రాబోవు జీవం విషయంలో కూడా ఉపయోగపడుతుందంట. అంటే భవిష్యత్తులోను వర్తమానంలోనూ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ శరీర సంబంధమైన సాధకం గురించి మాట్లాడాడు. కొంతమంది జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది గ్రౌండ్కి వెళ్ళి పరిగెడతా ఉంటారు, మరి కొంతమంది బీచ్కి వెళ్ళి ప్రతిరోజు నడుస్తూ ఉంటారు, మరి కొంతమంది ఉదయాన్నే లేచి ఆడుతూ ఉంటారు. ఇవన్నీ మంచివి, మంచి అలవాట్లు. దాన్ని బైబిల్ కొట్టివేయటం లేదు. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, కానీ అది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబెట్టగలిగితే మనం అందరం ఫుట్బాలే ఆడదాం. నేను ఫుట్బాల్ దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబెడుతుంది అనుకుంటే నీకది మంచిదే, ఆరోగ్యమే, కానీ దేవుని ఎదుట నిన్ను నిలవబెట్టగలిగే అంత సామర్థ్యం దానికి లేదు. అది కావాలంటే దేవభక్తి విషయంలో సాధకం చేసుకో. అందుకే అన్నాడు, అది ఇప్పటి జీవం విషయంలో ఇప్పుడు నువ్వు ఎలా జీవించాలో ఈ దేవభక్తిలో నువ్వు సాధకం చేసుకోవటం వల్ల నీకు తెలుస్తుంది. రెండవది, నీకు ఒక మంచి నిరీక్షణ, ధైర్యం, బలం ఏంటంటే రాబో జీవంలో కూడా నువ్వు నిలబడతావు. అందుకని ఇది అన్ని విషయములలో ప్రయోజనకరం. అంతేకాదు, ఇది వాగ్దానంతో కూడిందన్నాడు. ఇది వాగ్దానాలతో కూడింది. వాగ్దానాలు అనగానే యహలోక సంబంధమైనటువంటి వాగ్దానాలను గురించి ఆలోచించకండి. ఏమన్నాడు? జీవము విషయంలో వాగ్దానం. ఇది నిరీక్షణ సంబంధమైనటువంటి వాగ్దానం. యహలోక సంబంధమైనటువంటి దీవెనలన్నీ దేవుడు ఆదిలోనే మనుష్యులకు ఇచ్చేశాడు. ఎవడు ఎంత ప్రయాసపడితే అంత సంపాదించుకోవచ్చు, డౌట్ లేదు. కాకపోతే కొన్ని మిస్టేక్స్ ఏం జరుగుతాయంటే, మనుషులందరూ ఫెయిర్ కాదు కదా, ఒకరినొకరు దోచుకుంటారు. దాని వలన నీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎవ్వరికి ఈ లోకంలో ఉన్నటువంటి దేనిని కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు ఆహారం ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు జీవం ఇస్తాడు, అంటే ఊపిరినిస్తాడు. యూ కెన్ లివ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. దానికోసం నీకు మళ్ళా ప్రత్యేకంగా వాగ్దానం అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్. నీకు ఇచ్చేశాడు దేవుడు. నువ్వు చేసుకోగలిగితే నీకు చేసుకున్నంత. కానీ మనలో చాలామంది ఏంటంటే, చదువుకోవలసిన టైంలో చదువుకోం, డిసిప్లైన్గా ఉండాల్సిన టైంలో డిసిప్లైన్గా ఉండం, వద్దు అన్న పనిని మనం మాటికి చేస్తూ ఉంటాం, చెడ్డ పనులు.
అవన్నీ మనకి భవిష్యత్తులో రిఫ్లెక్ట్ అవుతాయి, బౌన్స్ బ్యాక్. అప్పుడు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, అయ్యో నేను అప్పుడు చదువుకోలేదే, అయ్యో నేను అప్పుడు తల్లిదండ్రుల మాట వినలేదే, అయ్యో నేను ఎందుకు అప్పుడు ఇలా చేశాను అని అనుకోవటమే మనకి మిగులుతుంది అన్నమాట. అంతేగాని దేవుడు నీకు ఇవ్వనందు చేత కాదు, దేవుడు నీకు ఇచ్చాడు, కానీ దాన్ని నువ్వు నిలబెట్టుకోలేనందు చేత జరిగే కొదువది. కానీ ఇక్కడ నిత్య జీవానికి సంబంధించిన, రాబో జీవానికి సంబంధించినటువంటి వాగ్దానాలు దేవుడు మనకి చేశాడు. అవి ఇంకా మన యొక్క జీవితంలో సంపూర్ణ సిద్ధిని పొందలేదు, మనం పొందుతాం. వి విల్ డూ ఇట్. ఏదో ఒక రోజున అది జరుగుద్ది. అక్కడ ఇంకా ఏమన్నాడో చూడండి, 10వ వచనంలో, ఈ వాక్యము మనుష్యులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచు ఉన్నాము. అంటే ఇది నిరీక్షణతో కూడుకున్నటువంటి ప్రయాస. నేను కొంత సహించాల్సి వస్తుంది, ఆ సహనం ఒట్టిగా పోదు. ఎందుకంటే అది నిరీక్షణకు సంబంధించినటువంటి సహనం, అది నిరీక్షణకు సంబంధించినటువంటి ఓర్పు, అది ఒట్టిగా పోదు. ఆ ఓర్పు, ఆ సహనం, ఆ మంచితనం నువ్వు పెట్టే పెట్టుబడి అన్నమాట. అది నీకు వాగ్దానం ఉంది, ఆ వాగ్దాన ఫలం పొందుకోవటానికి నువ్వు ఈ లోకంలో ప్రయాసపడి నీ జీవితాన్ని ఒక పెట్టుబడిగా పెడుతూ ఉన్నావు. అది నువ్వు నిత్యత్వంలో అందుకుంటావు, దాని ఫలాన్ని అందుకుంటావు, నో డౌట్. అందుకనే మనం ఈ లోకంలో ప్రభువు కోసం పడేటువంటి ప్రయాస ఊరికనే వ్యర్థమైపోదు, అది నిరీక్షణతో కూడిన ప్రయాస. 9వ వచనంలో ఇంకొక మంచి మాట చెప్పాడండి. ఏం చెప్పాడు? ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దైవ భక్తిని కూర్చున్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇలా కాపరి పత్రికలు అంటే తిమోతి 2 పత్రికలు, తీతు పత్రిక, ఈ పత్రికలలో ఇలాంటి ఈ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని చెప్పినటువంటి మాటలు ఒక 5 కనపడతాయి మనకి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని చెక్ చేసుకోండి, రెఫరెన్సులు చెప్తాను. ఇదే తిమోతి 1 పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం. అక్కడ సువార్త సత్యాన్ని గురించి మాట్లాడతాడు. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చెను అని. ఇంకొక రెఫరెన్స్ 3వ అధ్యాయం 1వ వచనం. అక్కడ అధ్యక్ష పదవిని గురించి మాట్లాడుతూ ఈ మాట నమ్మదగినది, అధ్యక్షుని యొక్క నియామకాన్ని గురించి మాట్లాడతాడు. ఇది దొడ్డ పని అని తెలుసుకో అని మాట్లాడతాడు. ఇది దేవుని పని, దేవుడే నియమించాడు నిన్ను. ఇక 3వది 4వ అధ్యాయం 9వ వచనంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది విశ్వాస జీవితానికి సంబంధించింది, లేక దేవభక్తి విషయానికి సంబంధించింది, విశ్వాస జీవితానికి సంబంధించింది. నీవుగా సాధకం చేసుకో, ఎందుకంటే అది వాగ్దానంతో కూడింది. తప్పకుండా దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ తర్వాత మిగిలిన 2 కూడా పక్క పత్రికల్లో ఉన్నాయి. తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమలను ఓర్చుకోవటం గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో క్రీస్తుని బట్టి శ్రమలు కలుగుతాయి. నువ్వు క్రీస్తు కోసం జీవిస్తూ ఉన్నావు గనక శ్రమలు కలుగుతాయి, కానీ వాటిని ఓర్చుకో. ఎందుకంటే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైన ఎడల క్రీస్తుతో కూడా
బ్రతుకుతాం. మనం ఆయన తోడి వారసులం. తర్వాత ఇంకోటి, తీతు పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనం మనం ఇందాక చదువుకున్నాం. అక్కడ ఆ 6, 7 వచనాలు 8వ వచనం రెండు కలిపి చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరిత సత్క్రియలను గూర్చినటువంటి సత్యాన్ని మాట్లాడాడు. అనగా ఎవరైతే రక్షించబడ్డారో వారికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు గనక ఈ పరిశుద్ధాత్మ విశ్వాసిని ప్రేరేపిస్తాడు. అప్పుడు విశ్వాసి సత్క్రియలు చేస్తాడు. సత్క్రియలు అనగా ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన క్రియలు, దేవుని క్రియలు అనగా ప్రభువుని మహిమపరిచేటువంటి క్రియలు. మనం అనుకునేటువంటి ప్రతి సత్క్రియ కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలంట. కానీ మనం సత్క్రియలు చేయటానికి ప్రేరేపించబడతాం. వీటిని గురించి మీరు ఇంటికి వెళ్ళి వాటిని మళ్ళా చదివి ధ్యానం చేయండి. దాని పూర్తి పాఠం మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ మాట నమ్మదగినది అని చెప్పాడు అంటే అది మౌలిక సత్యం లేక స్థాపించబడిన సత్యం. అది మారదు, అది అలాగే ఉంటుంది. మార్చడానికి వీలు లేని సత్యం అన్నమాట అది. ఈ మాట నమ్మదగినది అని చెప్పాడంటే ఇక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది అని చెప్పాడు. అంటే ఇక దాన్ని ఎవడు మార్చడానికి లేదు, ఆయన అందుకే వచ్చాడు. అలాగనే నీ భక్తిని నువ్వు సాధకం చేసుకో, దానికి సంబంధించినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. నీవు తప్పకుండా ఆ యొక్క ఫలితాన్ని అనుభవిస్తావు అని చెప్పినటువంటి ఈ సత్యం కూడా అంతగా స్థిరపరచబడినటువంటి సత్యం ఇది. సో కనుక ఎక్కడైనా మీకు ఈ మాట నమ్మదగినది అని వస్తే అది మార్చకూడని సత్యం అని తెలుసుకోండి. దానికి మార్పు లేదు, దాన్ని మార్చకూడదు, దాన్ని అలాగే యథాతథంగా తీసుకోవాలంతే. పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఇక దాన్ని అంగీకరించటమే, సంపూర్ణంగా అంగీకరించాలి. ఆ మాట మారదు. ఎందుకంటే అది దేవుని యొక్క విధి, దేవుడు ఏర్పరిచినటువంటి విధి, అది మారదు. ఓకే, తర్వాత 11వ వచనం నుంచి 16వ వచనం వరకు కొన్ని పర్సనల్ వ్యక్తిగతంగా కొన్ని సూచనలు చేశాడు తిమోతికి. అవి మనకి కూడా ఉపయోగపడతాయి. అయితే టైంని బట్టి, సమయాభావాన్ని బట్టి నేను వాటిని వివరించను, కానీ అవి నేను మీకు చెప్పేస్తాను. అక్కడి నుంచి మించు ఒక 6 ఉన్నాయి. ఈ 6లో కూడా 11వ వచనంలో బోధించు అని చెప్పాడు. బోధించడం మానొద్దు. రెండవది మాదిరిగా ఉండు, 12వ వచనంలో మాదిరిగా ఉండు. మూడవది 13వ వచనంలో వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండు, చదువుటి యందును బోధించుటి యందును. అలానే 4వది 14వ వచనం వరమును అలక్ష్యము చేయవద్దు, నీకు దేవుడిచ్చిన వరాన్ని నువ్వు వినియోగించు. ఇక 5వది 15వ వచనం అభివృద్ధి తేటగా కనపడినట్లు సాధకము చేసుకో. ఇక్కడ పౌలు నీ అభివృద్ధి అందరికీ ఎగ్జిబిషన్ లాగా కనిపించాలి అని ఉద్దేశం కాదు, కానీ నువ్వు ఎదుగుతున్నావు అన్నది కనపడుతుంది ఖచ్చితంగా. అలా తేటగా కనిపించేటువంటి అభివృద్ధి కావాలా. వీడు అభివృద్ధి చెందుతున్నాడా లేదా అనే డౌట్ రాకూడదు అప్పటికి. అది తేటగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అది నీ జీవితాన్ని బట్టి కనపడుతుంది. కానీ ఎగ్జిబిషన్ కొరకు, ప్రదర్శన కొరకు ఇక్కడ మాట్లాడడం లేదు. ఇక చివరిది 6వది ఏం మాట్లాడుతానంటే నువ్వు నిలకడగా ఉండు. నిలకడగా ఉండి ఇవన్నీ చేస్తూ నిలకడగా ఉండు. ఇవన్నీ నువ్వు చేస్తే, నీవు ఇలాగు చేసిన ఎడల నిన్నును
నీ బోధ విని వారిని రక్షించుకొందు. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. మమ్మను సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడవు నీవు. మా జీవితాలను ఆశీర్వదించిన వాడవు నీవు. మేము నరకములో పడజోగుచు ఉన్నవారం, కానీ మమ్మను తప్పించి మమ్మను విమోచించిన దేవుడవు. నీకు స్తోత్రాలు తండ్రి. కనుక ప్రభు, మేము ఆ రక్షణలో కడవరకు కొనసాగునట్లు, అభివృద్ధి చెందినట్లు, అలక్ష్యం చేయకుండా నీవు అనుగ్రహించిన ప్రతి వరాన్ని వినియోగించుకోగలిగినట్లు మమ్మను కనికరించండి. నీవు తప్పకుండా అట్టి కృపను మాకందరికీ దయచేస్తావని, సంఘాన్ని అభివృద్ధి పరుస్తావని నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.